అత్తగారి యూట్యూబ్ రహస్యం. ఉక్కపోతతో ఇల్లంతా అల్లాడిపోతోంది. కరెంటు పోవడంతో ఫ్యాన్లు కూడా ఆగిపోయాయి. విసనకర్రతో విసురుకుంటూ శారద చిరాకుగా కూచుంది. రోజంతా ఆ ఫోనులో మునిగితే అన్నం దొరకదు. ముందా యూట్యూబ్ గోలాపు. అత్తయ్య, నేను వంటల వీడియోలు చూస్తున్నాను. కొత్తగా ఏదైనా చేద్దామని. కొత్తగా చేసేదేముంది? రోజూ తినే పప్పు అన్నమేగా. ఆ ఫోను చూస్తే కళ్ళు పోతాయంతే. అమ్మా, ఊరికే తనని విసుక్కోకు. కరెంట్ లేదు, ఏం చేస్తుందో పాపం. నువ్వొకడవి పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగు. మా కాలంలో ఫోన్లు లేవు, మేం బతకలేదా? చూశారా రవి, నేనేం చేసినా అత్తయ్యకు నచ్చదు. నేను నిజమే చెప్తున్నాను. ఆ యూట్యూబ్లో అంతా చెత్త, సమయం వృధా తప్ప ఏమీ ఉండదు. అలా అంటున్న శారద లావణ్య పక్కకు తిరగగానే తన చీరకొంగులోంచి ఫోన్ తీసి దాన్ని ఆత్రంగా చూసుకుని వెంటనే దాచేసింది. అదేంటి, అత్తయ్య చేతిలో ఫోను? నన్నేమో తిడుతుంది, తను మాత్రం రహస్యంగా ఏం చూస్తోంది? ఏమైంది లావణ్య, అలా చూస్తున్నావ్? అమ్మ మాటలు పట్టించుకోకు. అది కాదు రవి, అత్తయ్య చేతిలో ఫోన్ చూశాను, తను దాచేసింది. ఏం గుసగుసలాడుతున్నారు నా గురించి? నాకేం ఫోనూ లేదు, గీనూ లేదు. అయ్యో లేదత్తయ్యా, ఊరికే కరెంటెప్పుడొస్తుందా అని మాట్లాడుకుంటున్నాం. అమ్మో, ఈ పిల్ల కంటపడినట్టుంది. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఈ ఉక్కపోత భరించలేం. కనీసం కిటికీలైనా తెరుద్దాం, కాస్త గాలి వస్తుంది. నాకేమొద్దు, నడుం నొప్పిగా ఉంది. నన్నిక్కడ్నించి కదపకండి. నడుం నొప్పా? లేక ఫోన్ చూడ్డానికి అడ్డంగా ఉన్నామని సాకులు చెబుతున్నారా? లావణ్య ఒంటరిగా వంటగదిలో కూరగాయలు తరుగుతోంది. శారద అక్కడికి వస్తుంది. లావణ్యా, ఈరోజు వంట నువ్వే చూసుకోవే. నాకేదో కాలు పీకుతోంది. అయ్యో, ఏమైందత్తయ్యా? ఇప్పుడే కదా బాగానే ఉన్నారు. ఏమోనే తల్లి, ఈ వయసులో నొప్పులు చెప్పి రావు కదా. నేను గదిలో పడుకుంటాను. అలా చెబుతూ శారద కుంటుకుంటూ తన గదివైపు వెళ్ళిపోయింది. కాసేపటికి రవి వంటగదిలోకి వచ్చాడు. ఏంటి లావణ్య, అమ్మ వంట చేయడం లేదా? నీరసంగా ఉందా? నీరసం కాదండి, అదొక పెద్ద నాటకం. కాలు నొప్పి అని చెప్పి లోపలికెళ్ళిపోయారు. అయ్యో, అలా అనకు. నిజంగానే నొప్పిగా ఉందేమో పాపం. నిజంగా నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాని రహస్యంగా ఫోన్ చూస్తూ కూర్చోరు కదా. మళ్ళీ మొదలుపెట్టావా? అమ్మ ఫోన్ వాడితే తప్పేంటి చెప్పు? వాడితే తప్పులేదు, కాని మమ్మల్నందర్నీ యూట్యూబ్ చెత్త అని తిట్టి తను రహస్యంగా చూడటమే నాకు నచ్చటం లేదు. అమ్మ పాతకాలం మనిషి. బహుశా ఎలా వాడాలో తెలియక అలా దాచిపెడుతుందేమో. అంత అమాయకురాలేం కాదు మీ అమ్మ. ఏదో పెద్ద రహస్యమే దాస్తున్నారు చూడండి. నీ అనుమానాలకు హద్దు అదుపు ఉండదు. వదిలే లావణ్య, అనవసరంగా టెన్షన్ పడకు. ఈయనకు చెబితే అర్థం కాదు. నేనే ఆ రహస్యమేంటో కనిపెట్టాలి. లావణ్య శారద గది తలుపు దగ్గర నిలబడి లోపలి మాటలు వినడానికి ప్రయత్నిస్తోంది. లోపల శారద ఫోన్లో మెల్లగా మాట్లాడుతోంది. చూడమ్మా, ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా కోడలికి అస్సలు తెలియకూడదు. రహస్యమా? నాకే తెలియకూడదా? అత్తయ్య నా గురించే మాట్లాడుతున్నారు. అవును, నేను చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాను. ప్రతీదీ నోట్ చేసుకుంటున్నాను. పరిశీలన? ఏం పరిశీలిస్తున్నారు? నా మీద గూఢచర్యం చేస్తున్నారా? లేదు లేదు, ఎటువంటి పొరపాటు జరగకూడదు. సమయం చాలా తక్కువగా ఉంది. అయ్యబాబోయ్, నాకేదో అపాయం తలపెట్టబోతున్నారు. ఈవిడ నన్ను ఈ ఇంట్లోంచి పంపించేయాలని ప్లాన్ చేస్తోందా? లోపల్నుంచి అడుగుల శబ్దం రావడంతో లావణ్య అక్కడ్నుంచి కంగారుగా పక్కకు జరిగింది.
అబ్బా, ఈ డిజైన్లు నేర్చుకోవడం ఎంత కష్టంగా ఉందో. కాని లావణ్య కోసం నేనిది చెయ్యాలి. నాకోసం ఏదో చెయ్యాలంట. నన్ను ఇంట్లోంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారేమో. వెంటనే రవికి చెప్పాలి. లావణ్య ముఖం భయంతో పాలిపోయి వేగంగా హాల్ వైపు నడిచింది. రవిగారు, ఇక్కడికి రండి త్వరగా. పెద్ద సమస్య వచ్చింది. ఏమైంది లావణ్య? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మీ అమ్మగారు నా మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. ఫోన్లో రహస్యాలు మాట్లాడుతున్నారు. ఓ నా దేవుడా! నీకీ అనుమానాల జబ్బు ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఇది అనుమానం కాదు, నిజం. నేనే నా చెవులతో విన్నాను. లావణ్య ఇంటి ముందు దిగులుగా కూర్చుని ఉంది. పక్కింటి పంకజం గోడమీద నుంచి తొంగి చూస్తూ వచ్చింది. ఏంటమ్మా లావణ్య, అలా ఉన్నావు? అత్తగారేమైనా అన్నారా? అదేం లేదండి పంకజంగారు, ఊరికే కూర్చున్నాను. అబద్ధం చెప్పకు తల్లీ, నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. అయినా మీ అత్తగారు ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రంగానా? మీకేం తెలిసి చెప్పండి. నిన్న సాయంత్రం మీ పెరట్లో చూశానమ్మా. మీ అత్తగారు ఒంటరిగా చేతులు అటూ ఇటూ తిప్పుతూ ఏవో వింతైన వ్యాయామాలు చేస్తున్నారు. వ్యాయామాలా? మా అత్తగారా? అవునమ్మా, ఎవరో మంత్రగత్తలాగా గాలిలో ముగ్గులేస్తున్నట్టు ఏవో సైగలు చేస్తున్నారు. నాకైతే చాలా భయమేసింది. చేతులు తిప్పడమా? గాలిలో ముగ్గులెయ్యడమా? అత్తయ్య ఏం చేస్తున్నారు? ఈవిడ చెప్పేది నిజమేనా? నాకు తెలిసి ఏదో రహస్య పూజలు చేస్తున్నారేమో. జాగ్రత్తగా ఉండు తల్లి. ఈ కాలంలో ఎవ్వర్నీ నమ్మలేం. అయ్యో, మీరింకా భయపెట్టకండి పంకజంగారు. భయం కాదు తల్లీ, నిజం. నేను కళ్ళారా చూశాను. ఆ చేతి తిప్పడాలు మామూలుగా లేవు. ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. ఫోన్లో రహస్యాలు, ఇప్పుడు ఈ వింత చేష్టలు. పంకజంగారు చెప్పినట్టు నిజంగానే ఏదో జరుగుతోంది. లావణ్య, లోపలికిరా. పంకజంగారు బావున్నారా? బావున్నాను బాబూ. మీ అమ్మగారు ఆరోగ్యం జాగ్రత్త. ఈ మధ్య ఏదోలా ఉంటున్నారు. అదేం లేదండి, అమ్మ బానే ఉంది. మీరు ఊహించుకోవద్దు. ఈయనకు చెబితే అర్థం కాదు. పంకజంగారు చూశారంటే అందులో ఖచ్చితంగా నిజం ఉంటుంది. శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది. లావణ్య ఒక ప్లాన్తో అక్కడికి వచ్చింది. అత్తయ్య, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మీ ఫోన్ ఒక్క నిమిషం ఇస్తారా? మా అమ్మకు కాల్ చేయాలి. నా ఫోనా? నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అసలు నాకెందుకు ఫోను? అయ్యో, ఇందాకే కదా మీ చీర కొంగులో చూశానత్తయ్యా. అదా, అది పాత ఫోన్, పనిచెయ్యదు. ఊరికే అలా పెట్టుకున్నాను. అబద్ధం. ఖచ్చితంగా అబద్ధం చెబుతున్నారు. ఈ అబద్ధాన్ని ఎలా బయటపెట్టాలి? లావణ్య తెలివిగా తన ఫోన్ను సోఫా కుషన్ వెనక పెట్టి వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. సరే అత్తయ్యా, నేను మా స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఫోన్ చేసి వస్తాను. సరే సరే, త్వరగా రా. రాత్రికి వంట చేయాలిగా. లావణ్య బయటకు వెళ్లినట్టు నటించి కిటికీ దగ్గర్నుంచి లోపలికి తొంగి చూస్తోంది. హమ్మయ్యా, ఈ పిల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శారద తన ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసింది. ఆ వీడియో చూస్తూ తన వేళ్లను రకరకాలుగా తిప్పడం మొదలుపెట్టింది. అదేంటి, ఫోన్ చూస్తూ అలా వేళ్లు తిప్పుతున్నారు? పంకజంగారు చెప్పింది నిజమే. ఇదేదో మంత్రతంత్ర విద్యలా ఉంది. శారద ఉన్నట్టుండి లేచి నిలబడటంతో కిటికీకి అంటుకుని ఉన్న లావణ్య తల గోడకు గుద్దుకుంది. ఏంటా శబ్దం? ఎవరైనా ఉన్నారా బయట? అయ్యో, దొరికిపోయేదాన్ని. త్రుటిలో తప్పించుకున్నాను. కాని ఆ వీడియోలో ఏముందో చూడ్లేకపోయానే. ఎవ్వరూ లేరులే, నా భ్రమేమో. ఇంకీ ప్రాక్టీస్ ఆపి వంటపని చూసుకోవాలి. రాత్రి సమయం. లావణ్య, రవి
తమ పడకగదిలో ఉన్నారు. పక్కగది నుంచి శారద ఫోన్ మాటలు మళ్లీ మెల్లగా వినిపిస్తున్నాయి. అవును, రేపే అస్సలైన పరీక్ష. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసింది సరిపోవాలి. వినండి రవిగారు, వినండి, అత్తయ్య మళ్ళీ మాట్లాడుతున్నారు. ప్లీజ్ లావణ్య, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. రోజూ ఇదే గోల. ఈ చివరి అవకాశంలో నేను గెలవాలి. ఫలితం నాకు అనుకూలంగా రావాలి. పరీక్ష అంట, చివరి అవకాశమంట. మీ అమ్మ ఏ పోటీలో పాల్గొంటున్నారో తెలుసా? అదేం పోటీ? ముసలవాళ్లకు ఏం పోటీలుంటాయి చెప్పు. నాకేం తెలుసు, ఏదో రహస్య పోటీలో పాల్గొని డబ్బులు గెలిచి నన్నింట్లోంచి పంపించేయాలని చూస్తున్నారు. లావణ్య, నీ ఊహలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అమ్మ అలాంటిది కాదు. సరే, నేను ఉదయాన్నే అన్ని వస్తువులు సిద్ధం చేసుకుంటాను. అప్పుడు చూద్దాం. పక్కగదిలో నుంచి ఏదో కింద పడిన శబ్దం గట్టిగా వినిపించింది. చూసారా, ఏదో పగలగొట్టారు. రహస్యంగా ప్రాక్టీస్ చేస్తూ ఏదేదో చేస్తున్నారు. అయ్యో, ఏమైందో ఏమో. నేను వెళ్ళి చూస్తాను. వద్దు వద్దు, మీరు వెళ్ళకండి. మనం వెళ్తే ఆవిడ నాటకం మొదలుపెడతారు. రేపుదయం నేనే తేలుస్తాను. ఈ పెళ్ళాం అనుమానంతో చంపేలా ఉంది. మా అమ్మేమో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. నా బతుకేంటో. మరుసటి రోజు ఉదయం లావణ్య ఒక ప్లాన్తో హాల్లోకి వచ్చింది. శారద నేలమీద కొన్ని రంగుల పొడుల డబ్బాలు పెట్టుకుని కూర్చుంది. అత్తయ్యా, ఇవాళ మా స్నేహితురాలొస్తోంది. ఆమెకు ముగ్గులంటే చాలా ఇష్టం. హాల్లో ఏదైనా మంచి డిజైన్ వేసి ఆమెను ఆశ్చర్యపరుద్దామా? హాల్లో ముగ్గా? నాకెందుకు చెప్తున్నావు? నువ్వే వెయ్యి. నాకంత పెద్ద డిజైన్లు రావత్తయ్యా. మీరు పెద్దవారు కదా, మీకే బాగా తెలుస్తుంది. అమ్మో, ఇదే మంచి అవకాశం నా ప్రాక్టీస్ చూపించడానికి. కానీ బయట పడకూడదు. నాకేం రాదే బాబూ, ఏదో పాతకాలం చుక్కల ముగ్గులొచ్చు అంతే. సరిగ్గా అప్పుడే పక్కింటి పంకజం హడావిడిగా లోపలికొచ్చింది. లావణ్య, లావణ్య, మీ అత్తగారేం చేస్తున్నారో చూశావా? ఏం చేస్తున్నారు పంకజంగారు? ముగ్గు వెయ్యడానికి రంగులు చూస్తున్నారు? అబద్ధం. ఇవి ముగ్గు రంగులు కావు. ఇవి రహస్య మందులు. నిన్న రాత్రి మీ పెరట్లో ఈ పొడులతోనే పూజలు చేస్తూ చూశాను. ఏంటి వాగుతున్నావు పంకజం? నోరదుపులో పెట్టుకో. ఇవి ముగ్గురంగులే. నమ్మకు లావణ్యా, ఈవిడ నిన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నారు. ఈ పొడులు కలిపి నీమీద చల్లుతారేమో. శారద పంకజం మాటలకు కంగారుపడి రంగుల డబ్బాలను దాచడానికి ప్రయత్నిస్తుండగా కరెంటు పోయింది. గదిలో చిమ్మ చీకటి అలుముకుంది. అయ్యబాబోయ్, ఈవిడ చెప్పేది నిజమేనా? ఇప్పుడు కరెంటు కూడా పోయిందా? ఈ పంకజం నా ప్లానంతా పాడుచేసేలా ఉంది. ఈ చీకట్లో ఈ డబ్బాలెక్కడ పెట్టాలి? జాగ్రత్త తల్లి, ఆవిడ నీ దగ్గరికే వస్తున్నారు. చీకట్లో ఒకరికొకరు గుద్దుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. అప్పుడే రవి టార్చ్ లైట్తో లోపలికి వచ్చాడు. ఏంటి గోలా? ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి? రవి టార్చ్ లైట్ వెలుతురులో శారద చేతిలో ఫోన్తో నేలమీద పడిన రంగులతో దొరికిపోయింది. పంకజం ఒక మూలన భయంతో నిలబడి ఉంది. అమ్మా, ఏంటిదంతా? పంకజం గారెందుకలా అరుస్తున్నారు? చెప్పండత్తయ్యా, నిజం చెప్పండి. ఈ రంగులతో ఏం చేస్తున్నారు? ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు? అదేం లేదు. నేను ఊరికే. ఈవిడ మంత్రాలు చేస్తున్నారు బాబూ. నేనే కళ్ళారా చూశాను. నోర్ముయ్ పంకజం, నీకు తెలియకుండా వాగకు. అత్తయ్యా, దయచేసి నిజం చెప్పండి, లేదంటే నేను పోలీసులకు ఫోన్ చేయాల్సొస్తుంది. లావణ్య మాటలకు శారద భయపడి చేతిలోంచి ఫోన్ జారవిడిచింది. ఆ ఫోన్ స్క్రీన్ లైట్ ఆన్ అవడంతో అందరూ దానివైపు చూశారు. అదేంటి ఫోన్ స్క్రీన్పై?
ఫోన్ స్క్రీన్పై సంక్రాంతి కోసం అడ్వాన్స్డ్ రంగోలీ డిజైన్లు ట్యుటోరియల్ పార్ట్ 3 అని రాసి ఉన్న యూట్యూబ్ వీడియో ప్లే అవుతూ ఉంది. యూట్యూబ్ వీడియోనా? రంగోలీ డిజైన్లా? అంటే అత్తయ్య నేర్చుకుంటున్నది ఇదా? చూశావా లావణ్య, అమ్మ యూట్యూబ్లో ముగ్గులు నేర్చుకుంటోంది. నువ్వేమో మంత్రాలని తంత్రాలని భయపడ్డావు. అయ్యో, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నానా? ముగ్గుల కోసం ఇంత హడావడా? అయ్యో, నా రహస్యం మొత్తం బయటపడిపోయింది. సిగ్గుగా ఉంది. అత్తయ్యా, ఇదంతా నాకోసమా? శారద తన గదిలో మంచం మీద కూర్చుని ఏడుస్తోంది. లావణ్య నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుంది. క్షమించండి అత్తయ్య, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నాదే తప్పులే అమ్మా. ముందే చెప్పుంటే ఇంత గొడవ జరిగేది కాదు. కాని ఎందుకత్తయ్యా ఇంత రహస్యంగా చేశారు? నన్నడిగితే నేనే నేర్పేదాన్ని కదా. ఒకసారి నువ్వు పత్రికలో వచ్చిన ఒక పెద్ద రంగోలీ డిజైన్ చూసి ఎంతగానో మెచ్చుకున్నావు. ఇలాంటివి వేయడం ఒక కళ అత్తయ్యా అన్నావు. నీకంత ఇష్టమని ఈ సంక్రాంతికి అలాంటిదే వేసి నిన్ను ఆశ్చర్యపరుద్దామనుకున్నాను. అయ్యో, నా సంతోషం కోసమే అత్తయ్య ఇదంతా చేశారా? కానీ ఈ యూట్యూబ్ల గురించి ఎప్పుడూ తిట్టేదాన్ని కదా. ఇప్పుడు నేనే అది చూసి నేర్చుకుంటున్నానని తెలిస్తే నువ్వు అందరూ నన్ను ఎగతాళి చేస్తారేమో అని భయమేసింది. అందుకే రహస్యంగా ప్రాక్టీస్ చేశాను. శారద కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. ఆమె మాటల్లోని ప్రేమ, అభద్రత లావణ్యకు స్పష్టంగా అర్థమయ్యాయి. అత్తయ్యా, మిమ్మల్ని ఎగతాళి చేయడమేంటి? మీరు నాకోసం ఇంత కష్టపడుతున్నారని తెలిస్తే నేను చాలా సంతోషించేదాన్ని. నిజంగానా అమ్మా? నిజంగా అత్తయ్యా, మీరు నా మీద చూపించే ప్రేమను నేనర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. నా బంగారు కోడలువి నువ్వు. నాకేం కోపం లేదులే. హాల్లో అందరూ కూర్చుని నవ్వుకుంటున్నారు. వాతావరణం తేలికపడింది. కరెంటు కూడా వచ్చింది. అత్తయ్యా, అయినా ఆ పంకజంగారు మిమ్మల్ని మంత్రగత్తె అనేసరికి నాకు భయమేసింది. దానికే ఉందిలే. ఆవిడ నా చేతి తిప్పడాలు చూసి రహస్య వ్యాయామాలనుకున్నారంట. వింటుంటేనే నవ్వొస్తోంది. నేను ముందే చెప్పానా మా అమ్మ అలాంటిది కాదని? నువ్వే అనవసరంగా అనుమానించి సినిమా కథలన్నీ అల్లేశావు. ఏం చేస్తానండి, అత్తయ్య పరీక్ష ఫలితం అనేసరికి ఏదో ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారేమో అనుకున్నాను. ఆ యూట్యూబ్ వీడియోలో వాళ్ళు అలానే మాట్లాడారే, మీ ఫైనల్ టెస్ట్ కోసం ఈ డిజైన్ వెయ్యండి అని. అందరూ గట్టిగా నవ్వారు. శారద తాను ప్రాక్టీస్ కోసం వేసిన ఒక చిన్న, కొంచెం వంకరగా ఉన్న ముగ్గు కాగితాన్ని గర్వంగా చూపించింది. చూడు లావణ్య, ఇది నా మొదటి ప్రయత్నం. చాలా బావుందత్తయ్యా. రండి, ఈసారి ఇద్దరం కలిసి యూట్యూబ్ చూస్తూ ఇంకా పెద్ద ముగ్గు వేద్దాం. చూశావా అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ యూట్యూబ్ స్నేహితులయ్యారు. నా బతుకు ప్రశాంతంగా ఉంటుంది. శారద, లావణ్య ఒకరినొకరు చూసుకుని ప్రేమగా నవ్వుకున్నారు. వారి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి కొత్త బంధం మొదలైంది.